ఓషన్స్ కింద ఓషన్స్ ఉంటాయని మీకు తెలుసా? ఈ భూమి కింద 700 కిలోమీటర్స్ లోతు వరకు అగాధ జలాలు ఓషన్స్ ఉన్నాయంట, సముద్రాలు ఉన్నాయంట. రీసెంట్ గా నాసా దీన్ని కనుక్కుంది. రింగ్వుడైట్ అనే మినరల్ కనుక్కోవడం వల్ల ఇది బయటపడింది. సాధారణంగా ఇది గట్టిగా ఉండాలి, కానీ ఇది స్పాంజ్ వల్లే ఉందంట. అంటే భూమి కింద ఎర్త్ క్రస్ట్ లో వాటర్ లేకపోతే ఇది ఎలా సాధ్యమని రీసెర్చ్ చేసినప్పుడు ఇది బయటపడింది. స్పేస్ లో ఓషన్స్ ఉంటాయని మీకు తెలుసా? స్పేస్ లో గెలాక్సీ బ్లాక్ హోల్ లో వాటర్ పార్టికల్స్ ఉన్నట్టు గుర్తించారంట. అలాగే నెబులాలో క్లౌడ్స్ కూడా ఉన్నట్టు గుర్తించారు. సైన్స్ ప్రకారం మీటియర్స్ వల్ల తెలుగులో ఉల్కపాతం అంటారు. విడమధ్య చెప్పాలంటే షూటింగ్ స్టార్స్, వీటితోనే భూమి తయారైందని. ఆకాశం నుండి పడే వీటిల్లో వాటర్ శాతం ఉంటుందని సైంటిస్టులు ఎప్పుడో గుర్తించారు. ఆకాశం నుండి పడే మీటిరైట్స్, కామెట్స్ లో కూడా ఈ రింగ్వుడైట్ అనే మినరల్ మనకు కనిపిస్తుంది. అంటే దీనికి అర్థం స్పేస్ లో వాటర్ ఉన్నట్టా అని సైంటిస్టులకి క్వశ్చన్ ఉండేది. కానీ ఇది ఇప్పుడు నిజమని తేలింది. ఇది బైబిల్లో ఎప్పుడో రాయబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలగజేస్తాడు. దాన్ని ఫిర్మమెంట్ అని అంటారు. అదే స్పేస్. లాటిన్ లో ఫిర్మమెంటం, హెబ్రూలో రకియా అని వస్తుంది. మొత్తంగా దీన్ని రీసెర్చ్ చేస్తే ఒక సాలిడ్ టైప్, ఒక డోమ్ ఆకారం అని తేలింది. ఆ జలాన్ని ఈ జలాన్ని వేరుపరిచి విశాలం మీద జలమును, విశాలం క్రింద జలమును వేరుపరిచి ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెడతారు. చాలా మంది హెవెన్ ఒకటే అనుకుంటారు, కానీ హెవెన్స్ యాక్చువల్ ట్రాన్స్లేషన్స్ లో హెవెన్స్ అనే ఉంటాయి. యెషయా 40వ అధ్యాయంలో సర్కిల్ ఆఫ్ ద ఎర్త్ అంటే డోమ్ పైన కూర్చుంటారు. దాని నివాసులు మిడతల వలె కనిపిస్తున్నారు. హెవెన్స్ ని కర్టెన్స్ లాగా స్ట్రెచ్ చేసి ఒకడు టెంట్ వేసినట్టు దాని నివాస స్థలంగా ఏర్పరచారని ఉంటుంది. కీర్తనలు 148 4వ వచనంలో ఆకాశం పైన ఉన్న జలములారా దేవుని స్తుతించుడి అని ఉంటుంది. నోవాహు జలప్రలయం వచ్చినప్పుడు ఆకాశ తూములు విప్పబడడం మనం బైబిల్లో చూస్తాం. ఈ డోమ్ లాంటి ఫిర్మమెంట్ ఆకాశం గురించి చెప్పాలంటే వేరే వీడియో చేయాలి. నాసా ఈ డోమ్ ని విడిచి వెళ్లాలని చాలా ప్రయత్నాలు చేసింది. ఎన్నో ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే ఉంది. రీసెంట్ గా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ ని లాంచ్ చేసినప్పుడు ఆకాశం చివరి వరకు వెళ్లి నీటిలో రాయి వేసినట్టుగా ఒక్కసారి చిమ్మింది. ఆ డోమ్ ని బ్రేక్ చేయలేరంటూ చాలా మంది నేటిజన్లు మాట్లాడుకున్నారు. ప్రపంచంలో ఏం చేసినా ఏం జరిగినా చివరికి బైబిల్ దగ్గరికే రావాల్సి వస్తుంది. ఎందుకంటే బైబిల్ ఒక గొప్ప సత్యం కాబట్టి. మరణాత.